ఇంకొన్ని గంటల్లో లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు 8 గంటల పాటు చర్చ జరపాలి అని బీఏసీలో నిర్ణయం. ఇవాళ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ. ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన వారికి అభినందనలు. నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ మహాధర్నా పాల్గొననున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం. గురువారం మరో 5,750 కోట్లు అప్పు చేయనున్న చంద్రబాబు. ఏపీలో 199 మంది పోలీసు అధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు. 10 నెలల నుండి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులు. వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ టాప్. పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో రాష్ట్రానికి 5వ స్థానం వెల్లడించిన ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా నివేదిక. ఇవాళ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ. వాదనలు వినిపించనున్న స్పీకర్ తరపు న్యాయవాదులు. తెలంగాణలో సన్న బియ్యంపై రేషన్ కార్డుదారుల ఆసక్తి. తొలి రోజు 7,619 దుకాణాల్లో బియ్యం తీసుకున్న లబ్ధిదారులు. హెచ్సీయూ భూములపై రాజకీయ రగడ. విద్యార్థుల నిరసనలకు ప్రతిపక్షాల సపోర్ట్. అనవసర రాద్ధాంతమంటూ మంత్రుల ఆగ్రహం. ఏపీలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త బాలాజీని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు. ఏపీలో నేటి నుండి ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్. హైదరాబాద్లో జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో పురోగతి. నిందితుడు అబ్దుల్ అస్లాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మిర్యాలగూడలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ. పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరపాలి అని డిమాండ్. కామారెడ్డి జిల్లా పొందుర్తిలో విషాదం. అప్పుల బాధ తట్టుకోలేక రైతు స్వామి ఆత్మహత్య. అనంతపురం జిల్లా కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ముగిసిన ఉగాది ఉత్సవాలు. చివరి రోజు లంకా దహనం నిర్వహించిన ఆలయ అర్చకులు. నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో హుండీలు లెక్కించిన ఆలయ అధికారులు. 6,985,947 రూపాయల ఆదాయం వచ్చిందని వెల్లడి. నేనొక యోగిని మాత్రమే, రాజకీయాలు తనకు ఫుల్ టైం ఉద్యోగం కాదు అన్న యోగి ఆదిత్యనాథ్. యూపీలో బుల్డోజర్ యాక్షన్ పై సుప్రీంకోర్టు సీరియస్. ప్రభుత్వ చర్యలు అమానవీయమన్న ధర్మాసనం 6 వారాల్లోగా పరిహారం చెల్లించాలి అని ఆదేశం. డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ పెంచిన కర్ణాటక ప్రభుత్వం. ₹2 పెంపుతో 91కి చేరిన లీటర్ డీజిల్ ధర. దేశీయంగా 900 రకాల మందులపై రేట్లు పెంపు. పెరిగిన యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ధరలు. సరికొత్త గరిష్టానికి చేరిన బంగారం ధర. ఒక్కరోజే 2,500 పెంపు. హైదరాబాద్లో 94,000కు చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి. ఘన విజయం సాధించిన పంజాబ్ లక్నోపై 8 వికెట్ల తేడాతో గెలుపు. కీపర్ కెప్టెన్ గా ఆకట్టుకోవడంలో రిషబ్ పంత్ విఫలం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు. ఇవాళ బెంగళూరు వర్సెస్ గుజరాత్ మ్యాచ్. రాత్రి 7:30కు పోరు ప్రారంభం.